got beautiful eyes and she's with him. Oh, but right now she's gonna. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త్ అఫీషియల్. ప్రివ్యూ సరిగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో ఉన్నాను మన ఇన్స్టాగ్రామ్ పెళ్ళికి రాయబడండి. వీడియో ఎన్ని వారు చూడండి, ఎన్ని వారు వస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్టేస్లో ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్టేస్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇట్లా వస్తుంది. ఇలా డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్చర్ క్లిక్ చేసి డిటెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫాంట్ క్లిక్ చేసి ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ క్లిక్ చేయండి. మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి, ఇలా ఉంటుంది. యాడ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటే వైట్ పెట్టేసుకోండి, బ్లాక్ ఉంటే వైట్ పెట్టేసుకోండి ఇలా. లేదంటే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ పెట్టేసుకోవాలనుకో, టెక్స్ట్ క్లిక్ చేసి వైట్ పెట్టేసుకోండి ఇలా. మీ ఇష్టం, అది ఎలానే మీకు నచ్చినట్టు ఇలా పెట్టేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. కలర్ అండ్ పిల్లోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టాలని వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తోని. ఇలా మీ ఫోటోలో క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసుకోండి. మోన్ ట్రాన్స్ఫర్ అయింది, అలా రొటేట్ వేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. మిడిల్లోకి ఇక్కడ మోన్ ట్రాన్స్ఫర్ ఇలా ఓన్లీ ఐస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఓన్లీ ఇలా ఐస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా వస్తుంది, ఇలా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో లేరు క్లిక్ చేసి కలర్ అండ్ పిల్లకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని సెట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ పిల్లకి వెళ్ళి సో ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 3 లేయర్స్ కాపీ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్స్ వేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి ఆరో మార్క్ ట్రిమ్ చేయండి. సేమ్ లేయర్ ఫోటో లేయర్ కూడా గ్రూప్లో సేమ్ అలానే ట్రిమ్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్స్. సో మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సో మళ్ళీ మీకు నచ్చిన ఫోటోలో అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఇలా. సో మళ్ళీ ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలో యాడ్ వేసుకోండి ఇలా. యాడ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఇలా. సేమ్ ఇలా. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ కాపీ వేసుకున్న ఫోటోలో ఉంది కదా, మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. పేస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ టైంలోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోండి. సేమ్ ఇలా. మళ్ళీ ఇక్కడ ఫోటోలు క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. సో మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఇటు గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా మైనస్ చేసుకోండి. ఇంక్రీజ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. ఇక్కడ కూడా మన 14.1 దగ్గరకు వచ్చేసి ఇక్కడ పేస్ట్ లేయర్ చేసేయండి. పేస్ట్ లేయర్ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని ఫోటోలో క్లిక్ చేసి టైమింగ్లోకి వెళ్ళి యారో సేమ్ మళ్ళీ ఇది కూడా గ్రూప్ కూడా మళ్ళీ టైమింగ్లోకి వెళ్ళి యారో క్లిక్ చేయండి ఎక్స్ట్రా పార్ట్. సేమ్ ఇక్కడ ఈ ఫోటో లేయర్స్ కూడా రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి నచ్చిన ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. ఏ ఫోటో పెట్టాలనుకున్నా వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. సెట్ అయిపోతుంది. సేమ్ ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ ఎడ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది.
ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఇలా యాడ్ చేసుకొని మీకు నచ్చినట్టు ఇలా ఎంకరేజ్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ ఇలా వస్తుంది వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.